హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలి, చాలామంది భుజాలు జారుతుంటాయి, ఫ్రంట్ ఉక్కు దగ్గర లూజ్గా ఉంటుందని చాలామంది కామెంట్స్ అయితే పెట్టారండి. అందుకని చెప్పి నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఇప్పుడు పెడుతున్నాను. ఇది క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్ అయితే ఇలా వేసుకుంటాము. అదే స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్ అయితే వేసుకుంటాము. క్రాస్ కటింగ్ ఎట్ట పెట్టుకోవాలో చాలామందికి అర్థం కాదు. మనం హ్యాండ్ అయితే ఎక్కడ కట్ చేస్తామో అక్కడైతే పెట్టుకుంటామండి. ఇప్పుడు చూడండి, నేను ఇలా వేస్తున్నాను. ఇలా వేసి బ్యాక్ పార్ట్ ఇక్కడ చూసుకోండి, సరిపోయేటట్టుగా పెట్టుకోండి. ఎక్కడ వరకు పోతుందో అక్కడ వరకు పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్క్ అయితే వేసేస్తున్నాను. దీన్ని ఏం ఫోల్డింగ్ అయితే చేయబడలేదండి, ఇలా ఎలా ఉందో అలానే మార్క్ అయితే వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోత్ అయితే తీస్తున్నానండి. ఒక 1/2 ఇంచు హ్యాండ్ దగ్గర మనం కరువు తీసుకుంటాం కదా, అలా కొద్దిగా లోత్ అయితే తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా, ఇక్కడికి 1/2 ఇంచు ఖర్చుకి ఇక్కడ 2.5 ఇంచులు అండి. మొత్తం 3 ఇంచులకి అయితే నేను మార్క్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మనం చూసుకున్నాము. ఇప్పుడు జాకెట్ని ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి, ఎందుకంటే అక్కడ ఖర్చు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఇలా కరెక్ట్గా వచ్చి 6 వచ్చిందండి. 6 ఇంచుకి మనం మార్క్ అయితే వేసేసుకున్నాము. ఖర్చుతో పాటు పెట్టాను కాబట్టి నేను ఖర్చుతో పాటే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎంత తీసుకోవాలంటే 2.5 తీసుకోవాలండి. ఎందుకంటే నేను ఇక్కడ 2.5 పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ 3 పెట్టండి, ఇక్కడ 3 పెట్టుకోవాలి. ఇక్కడ 2 పెడితే ఇక్కడ 2 పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ అక్కడ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి ఇలా కలిపేస్తున్నాను. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకునేసి నెక్ రౌండ్ అయితే గీసేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉక్కుకి ఇక్కడ మనకి హెమ్మింగ్కి ఎంత వదులుకుంటామో అంత వదులుకోండి. ఇక్కడ మళ్ళీ డాట్కి 1 ఇంచ్ అయితే వదులుకుంటాము. ఇక్కడ షేప్ బెల్ట్కి మళ్ళీ 1/2 ఇంచ్ వదులుకుంటాము. కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు కిందకి, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు కిందకి 4.5 1 ప్లస్ 5.5 ఇంచులు అయితే కిందకైతే పెట్టుకుంటామండి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి 13 ఇంచులు ఒక మార్క్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని ఇలా కలుపుకోవడమే. గీసుకునేటప్పుడే కొద్దిగా రౌండ్గా అయితే గీసుకోండి. ఇది ఇక్కడికి జాకెట్ పర్ఫెక్ట్గా సెట్ అయిన వాళ్ళకి ఇది ఈజీ అండి. ఇది ఇంకా నుంచి ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చేసి షేప్స్ కోసము ఇక్కడ నుంచి ఇక్కడికి 2.75 తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.25 తీసుకుంటున్నానండి. ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ ఒకరంత ఎక్కువ ఉంది, అందుకని తీసుకుంటున్నాను. ఇక్కడికైతే పర్ఫెక్ట్గా బ్లౌజ్ మనకి కరెక్ట్గా ఇచ్చుంటే ఇక్కడ వరకు సరిపోతుంది. చాలామంది భుజాలు జారుతుంటాయి, ఇంకోటి ఫ్రంట్ హుక్స్ దగ్గర మాత్రము కొద్దిగా లూజ్ వస్తుంది అనుకుంటారు. ఇప్పుడు భుజాలు జారుతున్నాయి అన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ 1/2 ఇంచు ఇలా అయితే క్రాస్ అయితే కట్ చేసుకోండి. అది కూడా ఫ్రంట్ పార్ట్కే రావాలి క్రాస్ అనేది. ఇంకొకటి ఇక్కడ లూజ్ వస్తుంది అన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా
ఒక ½ ఇంచ్ ఇలా కిందకి మార్క్ అయితే వేసుకోండి. నేనైతే గీసుకోనండి, కట్ చేసేటప్పుడు ఇలానే కట్ చేసేసుకుంటాను. నాకైతే ఇప్పుడు ఇది అవసరం లేదు. మీకు ఎవరికైనా భుజాలు జారుతున్నాయా అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇలా కరువు అయితే తీసుకున్నారనుకో ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. మీకు అందరికి కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను చూడండి. ఇది లూజ్ కోసం మనం డాట్ అయితే వేసుకుంటాం కదా, ఇది షేప్స్ కోసము. ఇక్కడ వచ్చేసి మిడిల్లో కూడా ఒక డాట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక డాట్ అయితే వేసేస్తాను. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తానండి. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.